తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భేటీ అయ్యారు. గంజాయిని అరికట్టాలని ఎస్పీని కోరారు. యూనివర్సిటీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద గంజాయి బ్యాచ్ తిరుగుతోందని, గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి అందించారు. గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతలు కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది. తిరుపతిలో జరుగుతున్న అవకతవకలన్నీ, ఉదాహరణకి ఫేక్